హలో గైస్, చాలా రోజుల తర్వాత మనం వీడియో చేస్తున్నాము. కొన్ని కారణాల వల్ల కొద్దిగా డిలే అయింది. ఇప్పటి నుండి మీకు రెగ్యులర్గా వస్తుందన్నమాట. సో రీసెంట్గా చూస్తే మనకి లాస్ట్ 4 to 5 సెషన్స్ చూస్తే మనకి స్టాక్ మార్కెట్ అనేది కొద్దిగా అప్వర్డ్స్ వస్తుందన్నమాట. సో ఈ మార్చ్ వరకు కొద్దిగా డిలే ఉండొచ్చు, ఆ తర్వాత కొద్దిగా మార్కెట్ అనేది పికప్ అవుతుందన్నమాట. సో ఇప్పటికీ ఏంటంటే ఫారెన్ ఎవరైతే ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి మేజర్గా చైనా వైపు అనేది కొద్దిగా వెళ్తున్నారనమాట. ఆ డీటెయిల్స్ మనం చూద్దామన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, మార్కెట్ క్రాష్ టైంలో ఏదైతే మార్కెట్ ఇప్పుడు క్రాష్ అవుతున్న టైంలో ఏ స్టాక్స్ను ఒకసారి చూడాలి అనమాట. ఎలాంటి స్టాక్స్ను చూడాలి ఏంటి అనేదే ఈ వీడియో మోటివేట్ అనమాట. అంటే మనకు బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి ఏం చూడాలి, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి ఏం చూడాలి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏం చూడాలి, ఇలా ప్రతి ఒక్కటి మనము కేటగిరీకి సంబంధించి కొన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా మనం చూడడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకోకుండా చూడండి. సో వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యేది మార్కెట్ క్రాష్లో. సో ఏవైతే స్టాక్స్ మనం ఒకసారి లుక్ ఇంటూ చేయాలనేది ఈ వీడియో మోటివేట్ అనమాట. లెట్స్ గో ఫర్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, సో మీరు నా పీడిఎఫ్ చూస్తున్నారనమాట. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంది అదంతా మనం ఒకసారి క్లియర్గా చూస్తాము. నేను రికార్డ్ చేసే టయానికి వచ్చేసి సో నిఫ్టీ ప్రజెంట్ వచ్చేసి 23,350 ఉంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు లాస్ట్ అంటే కొన్ని హిస్టారికల్ మార్చ్ డేటా చేస్తే ఇది దాదాపుగా 2.3% నిఫ్టీని ఈ మంత్లో మనకి రిటర్న్ అనేది ఇచ్చిందనమాట. సో మెయిన్గా నేను చెప్పాను కదా మనకి వీడియో స్టార్టింగ్లో కూడా, ఫారినర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. రిలోకేటింగ్ ఫండ్స్ ఫ్రమ్ ఇండియా టు చైనా డ్యూ టు కన్సర్న్ అబౌట్ ఇండియన్స్ హై ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. మన ఆర్బీఐ యొక్క ఇన్ఫ్లేషన్స్ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఫండ్స్ని మన ఇండియా నుండి చైనాకి ఎక్కువగా తీసుకెళ్తున్నారనమాట ఫారినర్ ఇన్వెస్టర్స్ అనమాట. సెక్టోరియల్ ట్రెండ్స్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్కి సంబంధించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ ఆటోమొబైల్స్కి సంబంధించి కానీ స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ఐటీ స్టాక్స్ కొద్దిగా మనకి గ్లోబల్కి సంబంధించి గ్లోబల్ డిమాండ్ బట్టి కొద్దిగా వీక్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి నేను ఇక్కడ చెప్తాను. ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో రికమెండ్ చేసిన స్టాక్స్, నేను పర్సనల్గా అనలైజ్ చేసిన స్టాక్స్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కరెంట్ ప్రైస్ వచ్చేసి నేను రికార్డ్ చేసే టయానికి 730. సో టార్గెట్ ప్రైస్ వచ్చేసి 770, 730 ఫర్ స్టాప్ లాస్ పెట్టుకుని కూడా మనము దీన్ని చేయొచ్చు అనమాట. ఎస్బీఐ రిమైన్స్ స్ట్రాంగ్ బ్యాంకింగ్ పికప్ డ్యూ టు ఇట్స్ లోన్ బుకింగ్ ఎక్స్పాన్షన్ అండ్ స్టేబుల్ ఎన్పిఏ లెవెల్స్ అనమాట. తర్వాత వచ్చేసి జేఎం ఫైనాన్షియల్ చూడండి, మనకి బై రేంజ్ 96 to 98 చేయొచ్చు. టార్గెట్స్ మనకి 105 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి మిడ్ క్యాప్కి సంబంధించిన స్టాకు. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఇడెల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీస్ వచ్చేసి 91కి ఎంట్రీ అయితే టార్గెట్ ప్రైస్ 96 పెట్టుకోవచ్చు అనమాట. రీజన్ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ ఆ విధంగా ఉండడం వల్ల అనమాట. ఇది వచ్చేసి మనకి ఫైనాన్షియల్కి బ్యాంకింగ్కి సంబంధించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఎల్ఎన్టీని మనం తీసుకోవచ్చు. కరెంట్ ప్రైస్ వచ్చేసి 24,400 ఉంటే మనకు టార్గెట్ 24,600, స్టాప్ లాస్ 24,400 పెట్టుకొని కూడా మనము దీన్ని ట్రేడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించి. సో ఇందులో మనకి వచ్చేసి టాటా మోటార్స్ని మనము పికప్ చేసుకోవచ్చు అనమాట. టాటా మోటార్స్ని పికప్ చేసుకోవచ్చు. సో మనకి టార్గెట్ ప్రైస్ వచ్చేసి 500గా మనము చెప్పుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ 450. కరెంట్ ప్రైస్ ఏదైతే కరెంట్ ప్రైస్ ఉందో అది దానికంటే ముందు వెళ్తుంది కాబట్టి తక్కువ స్టాప్ లాస్, సేమ్ స్టాప్ లాస్ అనేది పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించి చూడండి, చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అనమాట. ఇది ఒక బెస్ట్ స్టాక్స్. రీసెంట్గా మీరు ఈ స్టాక్ని మీరు ఒకసారి అనలైజ్ చేయండి. లాస్ట్ మనకి కొన్ని డేస్కి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న స్టాక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 586.95, టార్గెట్ వచ్చేసి 625, స్టాప్ లాస్ వచ్చేసి 565 అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎరిక్స్ లైఫ్ సైన్స్. సో ఇది వచ్చేసి మనకి 1340 ఎంట్రీ ప్రైస్ తీసుకుంటే టార్గెట్ వచ్చేసి 1420, సో స్టాప్ లాస్ 1290 కూడా మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇది మార్కెట్ రిస్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని బట్టి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఫారిన్ ఇన్వెస్టర్ అవుట్ఫ్లోస్ అనమాట. సో సెప్టెంబర్ 2024 నాటికి 2024 గుర్తుపెట్టుకొని ఇండియన్ స్టాక్ మార్కెట్ హ్యాస్ లాస్ట్ నియర్లీ 1 trillion డ్యూ టు క్యాపిటల్ ఓవర్ఫ్లోస్ అనమాట. 1 trillion మనకి లాస్ అనేది జరిగిందనమాట. సో స్ట్రాటజీస్ వచ్చేసి మనకి బ్యాంకింగ్, హెల్త్ కేర్ ఇవన్నీ కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే,
సారీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. యూఎస్ స్లో డౌన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఐటీ అనమాట. సో ఇండియన్ ఐటీ కంపెనీస్ మే సీ ఎర్నింగ్స్ స్లో డౌన్ సో 2026 డ్యూ టు రెడ్యూస్ ద టెక్ స్పెండింగ్ ఇన్ యూఎస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ అండ్ స్టాక్స్ గెయిన్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే, సో ఇది కూడా కొద్దిగా మనం చూడండి, ప్లాన్స్ టు ఇంపోజ్ ద ట్యాక్సెస్ అండ్ స్టీల్ ఇంపోర్ట్స్ బూస్టింగ్, సో పొటెన్షియల్ పిక్స్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కూడా మనము పికప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు బాగా గమనించాల్సినది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ వచ్చేసి మనం ఎప్పుడు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేను ఇచ్చిన ఎగ్జాక్ట్గా స్టాప్ లాస్ అవన్నీ పెట్టిన అవసరం లేదు. సో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు బ్యాలెన్స్ చేయాలన్నమాట. అంటే ఫైనాన్షియల్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, కన్జ్యూమర్స్కి ఇలా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో లాంగ్ టర్మ్కి మీరు గిన చూస్తే హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది బెస్ట్ అని మనం చెప్పచ్చు అనమాట. సో మార్కెట్ వాలటాలిటీని బట్టి మీరు ప్యానిక్ అవ్వడం, ఇలాంటివి సెల్లింగ్ చేయడం అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఈ స్టాక్స్ అన్నీ మనము మన ఎక్స్పెక్ట్ చేసిన అనలైజ్ ప్రకారం మనం ఈ స్టాక్స్ని డిస్కస్ చేసినాము. ఈ స్టాక్స్ని మీరు ట్రేడింగ్ కూడా యూజ్ చేయొచ్చు. హై మార్కెట్ వాలటాలిటీ ఫాల్ ఉన్నా అప్పుడున్నా కూడా ఈ స్టాక్స్ అనేది బై సెల్ చేసుకొని మనం ప్రాఫిట్ పొందొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. సో మన ఛానల్ అనేది బాగానే గ్రోత్ అవుతుంది. దీనికి మీ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా గ్రోత్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.